ఇది అనమాట మన అస్సలు సిసలైన కడప కారం దోశ. చూడండి లోపల ఇలా పొగలొస్తా మంచిగా ఆ కడప ఎర్ర కారము, బాంబే చట్నీ, దాంతోపాటు పప్పుల పొడి. కడప కారం దోశ ఇది చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుంది. హైదరాబాద్లో కూడా పంచకట్టు దోశ అని చెప్పి రెస్టారెంట్లో చాలా ఇష్టంగా, చాలా పాపులర్ దోశ అనమాట ఇది. సో రీసెంట్గా నేను కడప అటు సైడ్ ట్రావెల్ చేశాను అనమాట. సో ప్రాపర్ రూట్స్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేశా. అసలు ఈ కారం దోశ టేస్ట్ ఏంటి, ఎలా చేస్తారు, ఎందుకు ఇంత పాపులర్ అయింది అని చెప్పి. ఇది చాలా రీసెంట్గా పాపులర్ అయిందనమాట. ఈ దోశ పుట్టడానికి కారణం ఎలా వచ్చింది అంటే, ఒక స్ట్రీట్ వెండర్ దగ్గర దోశ బండి అతని దగ్గర రకరకాల ఇంగ్రీడియంట్స్ మిగిలిపోయి, మనకి రాయలసీమలో చాలా పాపులర్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని బజ్జీ అనమాట. అలానే పూరి బాంబే చట్నీ ఆర్ పీట్లా కర్రీ అంటారు, ఇది చాలా ఫేమస్ అనమాట. సో వీటన్నిటి కాంబినేషన్లో ఒక దోశను పుట్టించారు. యాజ్ యూజువల్ మనందరికీ తెలుసు కడపలో కారం అనేది చాలా పాపులర్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకున్నాము. మీకు ఆ కడప దోశ మొత్తం సీక్రెట్స్, ఆ ఫుల్ రెసిపీ అథెంటిక్ స్టైల్లో చూపిస్తాను. ప్రాపర్ రెసిపీ పట్టుకొని వచ్చాను. కడపలో పాలిటిక్స్ ఎంత ఫేమస్సో కారం కూడా అంతే ఫేమస్ అనమాట. సో ఈ ఘాటైన కారం దోశకి మెయిన్ ప్రాణం ఇచ్చేదే కారం అనమాట. సో మనం ఇవాళ కారం చేసుకుందాము, బాంబే చట్నీ చేసుకుందాము, ఆ కడప స్టైల్ దోశ పిండి కూడా చెక్ చేద్దాము. ఈ రెసిపీ చేయడానికి నేను అగారో రీగల్ వారి పర్సనల్ బ్లెండర్ వాడతాను అనమాట. ఇది చాలా కంఫర్టబుల్, చాలా హ్యాండీ అనమాట. ఇలా మల్టిపుల్ రెసిపీస్ చేసుకున్నప్పుడు దాంట్లో గ్రైండింగ్ ఉంది, బ్లెండింగ్ ఉంది. సో వీటన్నిటికీ పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది మనకి. సో ముందుగా దోశ బ్యాటర్తో స్టార్ట్ చేద్దాం. దోశ పిండి ప్రతి రీజన్కి మారుతూ ఉండేది, కొంచెం కొంచెం వేరియేషన్స్ అనమాట. సో కడప స్టైల్ దోశకి రెసిపీ చూపిస్తున్నాను నేను. దీనికోసం నేను 1 కప్పు మినపప్పు వాడుతున్నాను, పావు చెంచా మెంతులు, ఇదే కప్పుతో పావు కప్పు శనగపప్పు, ఇదే కప్పుతో 3 కప్పుల బియ్యం. వీటన్నిటిని కలిపేసుకొని చక్కగా ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసేసుకోండి. దీంట్లో ఎక్స్ట్రా స్టార్చ్ కానీ ఏ దుమ్మున్నా బయటికి వెళ్ళిపోయేలాగా మంచిగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకొని దీన్ని 4 to 6 అవర్స్ నానబెట్టుకోండి. మినపప్పు, శనగపప్పు, బియ్యం పర్ఫెక్ట్గా ఒక 4-5 గంటల పాటు నానిపోయి వీటిని మనము ఈ బ్లెండర్ జార్లో వేసుకుందాము. వీటిలో కొన్ని నీళ్ళు పోసుకొని దీన్ని మంచి పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాము. చాలా ఫాస్ట్గా, క్విక్గా, ఈజీగా మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. పిండి పులవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ పిండి ఒక 10 గంటల పాటు పులవబెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా పులిసిపోతుంది. సమ్మర్ సీజన్లో చాలా ఫాస్ట్గా పులిసిపోతుంది పిండి. కానీ ఇప్పుడు కొంచెం చలికాలం కాబట్టి వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి 10 to 12 అవర్స్ పడుతుంది. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోండి. అప్పుడు పిండి చల్లగా అవ్వకుండా ఫర్మెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా బుడగలతో నిండి ఉండాలి. ఇలా ఎంత బుడగలు ఉంటే మన పిండి అంత మంచిగా పులిసిందని అర్థం. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఈ దోశ పిండి కొంచెం చిక్కగానే ఉండాలి, మరీ పలసగా ఉండకూడదు. చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనమాట మనకి. కడప స్టైల్ కారం దోశ కావాల్సిన దోశ పిండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పిండి పక్కన పెట్టేసుకొని ఆ కారం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కారం దోశకి మొత్తం ప్రాణం ఇచ్చేది కారం అనమాట. సో ఈ కారం చేసుకోవడానికి నేను ఎండుమిరపకాయలని నానబెట్టేసుకున్నాను. మీ దగ్గర టైం లేదు అనుకుంటే మీరు కొన్ని ఎండుమిరపకాయలని బౌల్లో పోసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కవర్ పెట్టేసి మైక్రోవేవ్లో ఒక 1 minute వరకు స్టీమ్ చేసుకోండి. అప్పుడు మీకు మిరపకాయలు అనేది చాలా ఫాస్ట్గా నానిపోతాయి. మీకు టైం ఉంటే మాత్రం నార్మల్ వాటర్లో వేసి ఒక 2 hours నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మీకు బ్యూటిఫుల్ కలర్, బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లెండర్లో ఒక పెద్ద ఉల్లిపాయని చాప్ చేసి వేసుకోండి, పావు చెంచా జీలకర్ర, ఉప్పు, అలానే మనం నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, వీటన్నిటిని ఒక ఫైన్ ప్లేస్లో బ్లెండ్ చేసేసుకుందాము. సో దీనికోసం నేను బ్లెండర్ అటాచ్మెంట్ వాడుతున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉండేది దీని స్మెల్. టేస్ట్ కూడా కొంచెం స్పైసీగా ఉండేది. నేను వాడే మిరపకాయలు కొంచెం ఘాటైన మిరపకాయలు అనమాట. సో మీరు కూడా ఆ మాత్రం కిక్ ఉండాలి కడప దోశ వాడేటప్పుడు. సో దీన్ని ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలాంటి మిక్సర్ జార్లలో మీరు ఏదైనా స్ట్రాంగ్ స్మెల్ వచ్చేవి, గార్లిక్ కానీ ఉల్లిపాయ కానీ ఇలాంటి గ్రైండ్ చేసుకున్నప్పుడు మీరు స్టోర్ చేసుకోవడానికి ఇంకో బౌల్లో వేసి పెట్టేదానికంటే మీకు వీటితో పాటు క్యాప్స్ వస్తాయన్నమాట. సో ఆ క్యాప్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎరోమా కానీ ఏది బయటికి రాదు, పర్ఫెక్ట్గా సీల్ అయిపోతుంది. సో స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఉండేది. దీన్ని పక్కన పెట్టేసుకొని బాంబే చట్నీతో పాటు దీంట్లో మంచిగా పప్పుల పొడి చల్లుతారనమాట పైన నుంచి. సో ఇప్పుడు ఆ పప్పుల పొడి చేసుకుందాము. మన బుల్లెట్ మిక్సర్లో పుట్నాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జస్ట్ చిన్న పీస్ చింతపండు, అలానే కొంచెం ఉప్పు, ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ పప్పుల పొడిలో. సో చాలామంది రకరకాలుగా వేస్తూ ఉంటారు, కానీ చాలా సింపుల్గా ఉంచండి. మెయిన్గా టేస్ట్ ఇచ్చేది ఆ వెల్లుల్లి అనమాట. గార్లిక్ కంపల్సరీగా వేసుకోండి. చూసారుగా, నేను ఇంత హాఫ్ కప్ దానికి ఆల్మోస్ట్ ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసాను. బ్యూటిఫుల్ టేస్ట్ యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం గార్లిక్ వేసుకోగానే దీని అరోమా క్రేజీగా వస్తుంది. పుట్నాలు నార్మల్గానే చాలా టేస్టీగా ఉంటాయి. ఉత్తి పుట్నాలైనా తినేస్తే అంత టేస్టీగా ఉంటాయి. ఈ పప్పుల పొడి గ్రైండ్ అయిపోయింది కదా. సో దీన్ని దోశ మీద వేసుకుంటే డైరెక్ట్గా వేస్తే ఎక్కువ పడుతుంది కదా. సో దీంతో పాటు స్ప్రింక్లర్ అటాచ్మెంట్ కూడా ఉండిద్ది.
మీరు దీన్ని పెట్టేసుకొని మన దోశ పైన ఎంత కావాలో అంత స్ప్రింకిల్ చేసేసుకోండి. బాంబే చట్నీ పూరీలతో తినేటప్పుడు ఉల్లిపాయలు ఎక్కువగా వేసి కొన్ని కూరగాయలు వేసి చేస్తారు. కానీ ఈ దోశకు వాడేటప్పుడు మనం ఎట్లాంటి ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ ఎందుకంటే దీన్ని దోశ పైన మనం స్ప్రెడ్ చేసినప్పుడు మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అనమాట. సో దానికోసం ఇవన్నీ అవాయిడ్ చేస్తారు వాళ్ళు దాంట్లోంచి. మీ దగ్గర పూరి చట్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే దీనికి స్పెసిఫిక్గా దోశకి కారం దోశకి రెసిపీ చూపిస్తున్నాను నేను. ప్యాన్లో కొంచెం ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కంపల్సరీగా చిటపట్లాడాలి. ఆవాలు ఇలా లైట్గా చిటపట్లాడుతున్నప్పుడు దీంట్లో శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఈ పప్పులకు కూడా మంచిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులకు రంగు రావాలి కానీ మాడకూడదు అనమాట. పప్పులు లైట్గా రంగు రావడానికి స్టార్ట్ కాగానే దీంట్లో సన్నగా చాప్ చేసిన అల్లం, ఈ బాంబే చట్నీకి అల్లం పచ్చిమిరకాయలు అనమాట మొత్తం టేస్ట్ అంతా. సో ఈ రెండు ఫ్రెష్గా చాప్ చేసి వేసుకోండి. మెయిన్ ఫ్లేవరింగ్స్ ఇచ్చేవి ఇవే అనమాట. అలానే దీంట్లో కరివేపాకు తుంచి వేసేస్తున్నాను. మన అల్లం వెల్లుల్లి ఇటుపక్క వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఆ పిండి అంటే శనగపిండి వాడతాం అనమాట. మనం బాంబే చట్నీ చేసుకోవడానికి, పీట్లా కర్రీ చేసుకోవడానికి. ఈ శనగపిండి చాలా తక్కువ రేటు ఉండేది కానీ ఎక్కువ కూర వచ్చింది అనమాట. అందుకే స్ట్రీట్ వెండర్స్ చాలా ఇష్టంగా వాడతారు దీన్ని. సో ఇక్కడ కప్పులో శనగపిండి ఉంది. దీంట్లో కొన్ని నీళ్ళు పోసేసి దీన్ని పర్ఫెక్ట్గా ఒక విస్క్తో విస్క్ చేసేసుకోండి, ఎటువంటి ఉండలు లేకుండా. ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసి నూనెలో ఆ పచ్చివాసన పోయేలా వేయించండి. పసుపు లైట్గా వేయగానే దీంట్లో హాఫ్ కప్ వాటర్, ఈ నీళ్ళలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి, ఎటువంటి ఉండలు లేకుండా వేసుకోవాలి దీన్ని. మరి కొంచెం నీళ్ళు. సో ఏగాని చిక్కబడిపోతుంది ఇది. సో నీళ్ళు పర్ఫెక్ట్గా వేసుకోవాలి మీరు. హాఫ్ కప్ పిండి వాడితే మీకు ఆల్మోస్ట్ 2 కప్స్ వరకు వాటర్ పడతాయి. ఇది పచ్చి శనగలతో చేసే పిండి అనమాట. సో మనకు ఆ శనగపిండి అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అలా కుక్ అవ్వడం కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకొని దాన్ని ఒక 5-6 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాను అనుకోండి. ఆ పిండిలోని పచ్చివాసన వెళ్ళిపోయి మనకు మంచి టేస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది బాయిలింగ్కి వస్తుందో అప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. నాకు ఈ మాత్రం చిక్కదనం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ చిక్కగా చేసుకోకూడదు, ఎందుకంటే చల్లగైన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. ఈ స్టేజ్లో దీంట్లో కొంచెం నిమ్మరసం, అలానే ఉప్పుని పులుపుని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి. ఈ బాంబే చట్నీ రెడీ అయిపోయినట్టే. మన కడప కారం దోశ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయి, దోశ పిండి చూసేశారు, బాంబే చట్నీ చూపించాను, పప్పుల పొడి చూపించాను, మన ఘాటైన నాటైన కారం చూపించాను. సో వీటన్నిటిని అసెంబుల్ చేసేసుకుంటే మన కడప దోశ రెడీ అయిపోతుంది. ఇక్కడ పెనం వేడెక్కుతూ ఉంది. సో ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలి, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే దీన్ని ఎలా కలపాలి అన్నది కూడా ఒక ఎత్తు అనమాట. సో ఆ దోశ ఎలా చేసుకోవాలి, పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా, పర్ఫెక్ట్ కలర్ వచ్చేలాగా చేసుకుందాము. మంచి వేడెక్కిన పెనం పైన దోశ వేసుకోవాలి. ఈ దోశ మరీ సన్నగా ఉండకూడదు, అలా అని చెప్పి చాలా లావుగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన లైట్గా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి, మీ ప్రిఫరెన్స్ బట్టి. ఇప్పుడు మనం చేసుకున్న కారం అనమాట, 1 స్పూన్ వేసుకోండి ఒక దోశకి చాలు. మీకు ఎక్కువ వేయాలని టెంప్ట్ అవుతారు కానీ వేయకండి. ఇలా ఫస్ట్ కారం వేసి కారాన్ని మొత్తం పూసేయండి. 1 స్పూన్ వేయండి, అంతకంటే మాత్రం ఎక్కువ వేయకండి, ముందే చెప్తున్నాను. ఇప్పుడు మన బాంబే చట్నీ చూడండి, ఇది కూడా ఇలా స్ప్రెడ్ చేసుకునే కన్సిస్టెన్సీలో ఉండాలి. బాంబే చట్నీ వేసుకున్న తర్వాత మన పుట్నాల పొడి ఇలా స్ప్రింక్లర్ ఉంటే మనకి వేసుకోవడం కూడా చాలా ఈజీ. పొరపాటున కూడా రెండో పక్క ఈ దోశ కాల్చాలని చూడకండి. యాక్చువల్ దోశలో దోశ కాల్చకూడదు, ఒక్క సైడ్ మాత్రమే దోశ కాల్చాలి. దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఆ మధ్యలో వచ్చే స్టీమ్ వల్ల అది కుక్ అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు మనం దోశను తిప్పేసుకుందాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో మన దోశకి. ఇది అనమాట మన అస్సలు సిసలైన కడప కారం దోశ. చూడండి లోపల ఇలా పొగలు వస్తా మంచిగా ఆ కడప ఎర్ర కారము, బాంబే చట్నీ, దాంతోపాటు పప్పుల పొడి అంటే మన పుట్నాల పొడి చేసుకున్నాం కదా, ఆ పౌడర్లు అన్నీ వేసుకుంటేనే మన కడప కారం దోశ రెడీ అవుతుంది. పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇదే ఈ దోశలో మ్యాజిక్ అనమాట. సో ఇప్పుడు ఈ దోశను సర్వ్ చేసేసుకుందాం. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండే దోశ. దీన్ని పల్లీల చట్నీతో సర్వ్ చేస్తారు చాలా చోట్ల, కానీ యాక్చువల్గా ప్రాపర్గా మీరు కడపకి వెళ్తే మీకు బాంబే చట్నీ ఆ ఎర్రకారం పక్కన పెట్టిస్తారు. చాలా టేస్టీగా ఉండేది, స్పైసీగా. పేరులో కారం దోశ ఉన్నప్పుడు ఆ స్పైస్ తగలాల్సిందే. చాలా టేస్టీగా ఉండేది. సో ఈ మధ్య నేను ట్రై చేశాను, అందుకని మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. యూ కాంట్ స్టాప్ ఈటింగ్. అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా ఇలా ఆర్డర్ చేసుకోండి. ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు, చాలా రెసిపీలు చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సింపుల్ అండ్ హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ని తప్పకుండా ఆర్డర్ చేసుకోండి, కింద లింక్ ఉంది. థ్యాంక్ యూ ఆల్.